లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకి మరో నిండు ప్రాణం బలైంది. విశాఖలో లోన్ యాప్ నిర్వాహకులు అప్పు తీర్చాలంటూ వేధించడంతో యువకుడు నరేంద్ర ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మహారాణిపేట పిఎస్ పరిధిలో లోన్ యాప్ ద్వారా నరేంద్ర 2,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చడంలో నరేంద్ర కొంచెం ఆలస్యం చేశాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు బాకీ వసూళ్ల కోసం బాధితుడు నరేంద్ర ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బెదిరించారు. అంతటితో ఆగకుండా మార్ఫింగ్ ఫోటోల్ని బంధువులు, స్నేహితులకి లోన్ యాప్ నిర్వాహకులు పంపారు. దీంతో మనస్తాపం చెందిన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ లోన్ యాప్ వేధింపులకి బలయ్యి చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం. ఇది కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఏం జరిగింది అసలు? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. గత కొంతకాలంగా మనం వింటున్న లోన్ యాప్ ద్వారా ఈ వేధింపులు అయితే కనుక చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధంగా చూసినట్టయితే ఇటు మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా వదిలిన పరిస్థితి మనకి కనిపించలేదు. అంటే వీళ్ళు ఏదైతే ఆన్లైన్ ద్వారా యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు, కేవలం మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీకు లోన్ ఇస్తామంటూ కూడా పలుమార్లు వీళ్ళందరినీ కూడా ఫోన్ చేసి వీళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే లోన్ ఇచ్చిన తర్వాత లోన్ ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ తాలూకా పూర్తి డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ యాప్ తాలూకా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఫోన్ అనేది యాక్సెస్ అయితే మాత్రం పూర్తిగా వెళ్ళిపోతుంది. అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఫోన్ లో జరిగేటటువంటి ఇటు తన మొత్తం కార్యక్రమాలు, ఇటు ఫోన్ కాల్స్ మొదలుకొని ఫొటోస్ కావచ్చు, లేదంటే ఇది ప్రతి క్షణం కూడా ఈ యాప్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని కేవలం 2,000 రూపాయలకే ఒక నిండు ప్రాణం బలైపోయిన పరిస్థితి అయితే మనం విశాఖలో చూస్తున్నాం. గతంలో 100,000 కూడా తీసుకొని వీళ్ళు నష్టపోయిన పరిస్థితులు చూసాం. కానీ కేవలం 2,000 రూపాయలకే ఈ ఒక వ్యక్తిత్వ ప్రాణాన్ని హరించే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఈ లోన్ యాప్ తాలూకా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆ అబ్బాయికి కూడా పెళ్ళై కేవలం 40 రోజులు మాత్రం అవుతుంది. నెల రోజుల వ్యవధిలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అయితే మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో ఒక విషాదం చోటు చేసుకుంది. విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ సంఘటన మనం చూసుకున్నట్టయితే కనుక 40 రోజులకి పెళ్ళైంది. అయితే ఆ అబ్బాయి తాలూకా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా మార్పింగ్ చేసి పలు రకాలుగా ఆ యాప్ లో ఆ మొబైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి తాలూకా మొత్తం ఫ్రెండ్స్ అందరికీ కూడా మార్పింగ్ చేసి పంపించడం, దాంతో ఇది తట్టుకోలేని నరేంద్ర అనే వ్యక్తి అయితే సూసైడ్ పాల్పడిన ఘటన అయితే మాత్రం చాలా బాధాకరంగా కనిపిస్తుంది. అంటే ఇటువంటి లోన్ యాప్లపై గతంలో ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటు పోలీస్ అధికారులు కూడా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కానీ ఈ లోన్ యాప్ తాలూకా ఆగడాలు అయితే మాత్రం ఎంతకీ ఆగడం లేదు. ఏదంటే కేవలం వీళ్ళ ఫోటోల్ని మార్పింగ్ చేసి ఇతరులకు పంపించడం ద్వారా వీళ్ళని పూర్తి స్థాయిలో వీళ్ళతో తాలూకా వీళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం పట్ల అయితే మాత్రం వీళ్ళు చాలా కూడా బాధపడిన పరిస్థితి అయితే ఉంది. కేవలం 2,000 రూపాయలు లోన్ తీసుకుని తిరిగి చెల్లించినందుకే ఇటువంటి వ్యవహారం చేయడం, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక లోన్ యాప్ల తాలూకా ఆగడాలు మితిమీరిపోవడం అయితే మొత్తం ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు నివేదించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా కేవలం 2,000 రూపాయలకు మాత్రమే తీసుకున్న వ్యక్తిని ఆ ఫోటో అది మార్పింగ్ చేసి వీళ్ళు ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నటువంటి మొత్తం డేటా అంతని మొత్తం అందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయడంతో అయితే మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి నరేంద్ర ఇటువంటి ప్రాణాన్ని తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే దీనిపై పూర్తి స్థాయిగా విచారణ చేపట్టి దీనిపై అయితే మాత్రం కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా ఈ లోన్ యాప్ల ఆగడాలను అయితే మాత్రం ఖచ్చితంగా అరికట్టాలని, లేని పక్షంలో ఇటువంటివి మరింత పెరిగే అవకాశం ఉందని చిన్నపిల్లలు కావచ్చు, అంటే కేవలం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆ యువకులే ఇటువంటి ఘాతకాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇటువంటి లోన్ యాప్లపై అయితే మాత్రం పూర్తి స్థాయిగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కూడా స్థానికులకు కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.